హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి సువిశేషాలను జ్ఞాపకం చేసుకుందాము. మొదటి పట్టణము శిరాపుత్రుడు అయినటువంటి యేసు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. మరి దావీదు రాసిన కీర్తనలు 37వ అధ్యాయము 3-4 వచనాలు, 18-19. మరి మార్కు సువార్త 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసుకుందామండి. ఇక్కడ శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మనము దేవుని సేవింపగోరదమేమి, పరీక్షకు సిద్ధముగా ఉందుము, చిత్తశుద్ధితో పట్టుదలతో వెలగము, ఆపదలు వచ్చినప్పుడు నిబ్బరముగా ఉండమని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం సువిశేషాలను గమనించినట్లయితే సువిశేషాల్లో మనము దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి సేవింపగోరినప్పుడు, దేవుణ్ణి వెంబడించడానికి మనము ముందుకు అడుగులు వేసినప్పుడు ఎలా మనం ముందుకు నడవాలంటే చిత్తశుద్ధితో మరి పట్టుదలతో మనం ఆయనను వెంబడించాల్సిన విధములో మనము ముందుకు నడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆ విధంగా మనం నడిచే సమయంలో ఇక్కడ మనకు కొన్ని ఆపదలు, శ్రమలు, కష్టాలు, బాధలు అనేటివి ఆటోమేటిక్గా అవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిని చూసి నిరుత్సాహపడేవారిగా ఉండకూడదు అనమాట. వాటిని చూసి మనము కృంగిపోయేవారిగా, మరి వాటిని చూసి మనము బాధపడేవారిగా మనము ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనము దేవుని వెంబడించేటప్పుడు ఇవి మన జీవితంలోకి మరి వెండి బంగారములు ఎలాగైతే మరి అవి అగ్ని చేత కాల్చబడినప్పుడు వాటి యొక్క స్వారూప్యాన్ని, వాటి యొక్క స్వచ్ఛతను అవి పొందుకోగలుగుతాయి అన్నమాట. వాటి యొక్క గుణమును అవి పొందుకోగలుగుతాయి. అలాగే మరి దేవుని వెంబడించేటువంటి వారికి కూడా ఒక విధమైనటువంటి పరీక్ష అన్నమాట. ఆ పరీక్షలో మనము మన ఈ యొక్క శ్రమల కొలిమిలో మనము ఈ యొక్క శ్రమల విధానంలో మన మార్గంలో మనము నడిచినప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని మనం పొందుకోగలుగుతాం అన్నమాట. కనుక మనము ఆ శ్రమలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా దేవుని యందు మనము నమ్మిక ఉంచి, దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఆయనతో మనము ముందుకు నడవాలని ఆశపడుతున్నాము. కనుక అలాగున్న నమ్మకముతో నడచడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరి మనము ముందుకు నడవాలి అన్నమాట. అలాగా నడిచినప్పుడు మనకు దేవుడు మన జీవితంలో జరిగేటువంటి శ్రమలలో మనం దాన్ని తట్టుకోగలిగినటువంటి శ్రమనే మనకు దేవుడు ఇస్తాడనమాట. మరి అధికమైనటువంటి శ్రమలు కూడా మనకు దేవుడు ఆజ్ఞాపించడు. మనం తట్టుకోగలిగినటువంటి శ్రమలను ఇస్తాడు. వాటిలో నుండి కూడా మనము బయటికి పడేటువంటి ఆలోచన విధానాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు, సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మన పితరులకు కూడా ఎవరికి కూడా ఆయన మరి చేయి విడిచిపెట్టేవాడిగా లేడనమాట. శ్రమ కలిగినప్పుడు శత్రువు చేతికి తన బిడ్డలను ఆయన అప్పగించలేదనమాట. శత్రువు చేతికి తన బిడ్డలను ఆయన ఎప్పటికీ కూడా అప్పగించలేదు. అలాగా మనము నమ్మకంతో ముందుకు నడవాలి అనమాట. ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన యందు మనం సంతోషిస్తూ ముందుకు నడిచినప్పుడు మన హృదయ వాంఛలు ఆయన తీర్చేవాడిగా ఉంటున్నాడు. మనము మన యొక్క కోరికలను నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు అనమాట. నమ్మకం అంటే మరి మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇచ్చిన రీతిగా అక్కడ మూగదయం పట్టినటువంటి వ్యక్తిని ఆ కుమారుని తండ్రి మరి శిష్యుల దగ్గరికి ఆయనను తీసుకొని వస్తారు. ఆ విధంగా తీసుకొని వచ్చినప్పుడు స్వస్థపరచమని అడిగినప్పుడు అతను చేసిన విధానంలో స్వస్థత ఆయన పొందుకోలేకపోతాడనమాట. ఆ విధంగా పొందుకోనప్పుడు మరి మేము ఆయన యొక్క తండ్రి దగ్గరికి, మరి దేవుడి దగ్గరికి ఆ కుమారుని తీసుకొని వచ్చి, నా కుమారుడు ఈ విధంగా బాధపడుతున్నారు, మీరు ఆయనను ఏమైనా స్వస్థపరచగలిగారా అని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అంటే నువ్వు ఫస్ట్ నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు అనమాట. ఆయన ఎందు మనం ఎలాంటి నమ్మిక ఉంచాలంటే, మనం నమ్మినటువంటి దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, కరుణ కటాక్షములు కలిగిన దేవుడు. ఆయనను నమ్మి ఆయనను వెంబడించేటప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యములు, ఆయన కార్యాలు మన ఊహకు కూడా మించినటువంటి కార్యాలు, మన ఆలోచన విధానానికి కూడా అంతుపట్టలేనటువంటి కార్యములు, అద్భుతములు, ఆశ్చర్య
ఆశ్చర్య కార్యములు జరిగిస్తారనమాట. ఆ విధంగా ఎప్పుడైతే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని తండ్రి ద్వారా చెప్పబడినప్పుడు తండ్రి వెంటనే తనలో, అయ్యా నేను నమ్ముతున్నాను, నాలో అపనమ్మకం కలగకుండా చేయమని అడుగుతాడనమాట. ఆ విధంగా ఎప్పుడైతే తండ్రిని అపనమ్మకం కలగకుండా చేయమన్నాడో వెంటనే ఆ యొక్క తండ్రి ఆ కుమారుని స్వస్థపరిచాడనమాట. కాబట్టి మనము అంటే వెంటనే తండ్రి ద్వారా ఆ మాట వచ్చినప్పుడు అతను తనలో ఉన్నటువంటి లోపాన్ని గ్రహించాడనమాట. నాలో అపనమ్మకం ఉంటుంది కనుక ఆ అపనమ్మకం అన్నది రాకుండా చేయమన్నప్పుడు దేవుడు ఆ విధంగా చేసి తన కుమారుని స్వస్థపరిచాడు. తనలో ఉన్నటువంటి లోపాన్ని కూడా తండ్రి సరిచేసుకున్నాడనమాట. కాబట్టి మనం కూడా కొన్ని సమస్యలకి మనకు వెంటనే జవాబు లేనప్పుడు మనం కృంగిపోకూడదు, మనం నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మనకున్నటువంటి శ్రమలు ఆర్థికంగా కానీ శత్రువుతో మనం ప్రతి దినము కూడా మనం లేచినప్పటి నుంచి ఎన్నో సమస్యలను మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు కూడా ఆయన వెంబడించినటువంటి బిడ్డలను ఆయన తలగా నిలబెడతాడు. ఆయనను వాళ్ళని ఆయన దుష్టుల చేతిలో నుండి తప్పిస్తాడు, చెడ్డవారి చేతిలో నుండి విడిపిస్తాడు. కాబట్టి ఆయనను మనం ఆశ్రయంగా చేసుకున్నాం కనుక ఆయన మనల్ని అనేక రీతులుగా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఆయన యందు మనం సంతోషించినప్పుడు మనకు హృదయ వాంఛలు తీరుస్తాడు. మన భక్తులైనటువంటి వారి విషయంలో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు అలాగున కార్యాలు జరిగిస్తారు. కనుక మనం నమ్మకముతో విశ్వాసముతో ఆయన యందు సంతోషించుచు మరి ముందుకు మన యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు నడవాలి. మనకు కలిగినటువంటి శ్రమలలో మనము నిరుత్సాహపడకుండా పట్టుదలతో చిత్తశుద్ధితో మనం ఆయనని వెదకాలని నాటి సువిశేషం ద్వారా మనకు తెలియపరచబడుతుంది.